హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూరి సిస్టర్స్ వ్లాగ్స్. సమ్మర్ అంటేనే మనకి గుర్తొచ్చేది పచ్చళ్ళు. పచ్చళ్ళలో కూడా మనం మెయిన్‌గా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆవకాయకి. ఈ ఆవకాయ పచ్చడిని అమోఘమైన రుచితో ఎలా పెట్టుకోవాలి అనేది డబ్బా కొలతలతో సహా నేను వివరంగా చెప్తున్నానండి ఈ వీడియోలో. సో, ఎవరైనా బిగినర్స్ ఫస్ట్ టైం ఆవకాయ పెట్టాలనుకునే వాళ్ళకి కూడా కరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చు ఈ కొలతలతో. సో, లేట్ ఎందుకు వీడియో చూసేసేయండి. కిలోలలో అయితే ఈ మామిడికాయల్ని నేను 3 కిలోలు తీసుకున్నానండి. మీడియం సైజ్ కాయలు ఒక 14, 13 వరకు తూగాయన్నమాట. సో, నార్మల్‌గా ఆవకాయకైతే చిన్న రసాలు అలా పెట్టుకుంటుంటారు కదా! సో, నాకు వీటి పేరు కరెక్ట్‌గా ఐడియా లేదండి. ఈ మామిడికాయలన్నిటినీ కూడా ఇలా గిన్నెలో నీళ్ళు తీసేసుకొని పైన ఉన్న జిగురంతా పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. సో, ఎక్కడ జిగురు అనేది ఉండకూడదనమాట. సో, ఇలా అన్నిటిని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసి పెట్టుకున్న కాయల్ని ఒక పొడి కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి. మనకి కాయల్లో కానీ పచ్చడిలో కానీ ఎక్కడ ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదనమాట. లేదు వాటర్ ఉన్నాయంటే కనుక మనకి తొందరగా బూజెక్కిపోతుంది పచ్చడి. సో, ఎక్కడ వాటర్ అనేవి లేకుండా కాయల్ని కూడా నీట్‌గా కాటన్ క్లాత్‌తో తుడిచేసుకోండి. సో, ఇలా తుడిచేసుకున్న కాయల్ని పక్కన పెట్టేసుకుందాము. సో, ఇప్పుడు ఈ కాయలకి ఇలా పైన ఈ తొడిమ ఉంటుంది కదా! ఇది కట్ చేసేసుకోండి. సో, ఇది కట్ చేసుకున్న తర్వాత కూడా కాయల్ని పైన కట్ చేసుకున్న దగ్గర జిగురు పోయేంత వరకు కాటన్ క్లాత్‌తో తుడుచుకోండి. సో, అన్నిటికీ ఇలా తొడిమలు తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాయల్ని పక్కన పెట్టేసుకొని మనకి ఆవకాయలోకి కావాల్సిన వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని ఒలుచుకోవాలి. ఇప్పుడు నేను పెట్టే పచ్చడికి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వెల్లుల్లిని ఒలిచిపెట్టుకోండి, సరిపోతాయి. సో, ఇప్పుడు ఈ మామిడికాయలన్నిటినీ కూడా ఇలా దబ్బలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ మేము బయట ఏం కొట్టించుకోవట్లేదండి, నానే కట్ చేస్తున్నారు. సో, కొంతమందికి కత్తిపీటతో వాటితో కూడా కట్ చేస్తారు కదా! సో, నానేంటంటే ఇలా మోటి కత్తితో కట్ చేస్తున్నారు. సో, ఇలా మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజ్ పీసెస్‌లో మనము ఇలా కట్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఇలా ఆవకాయ పెట్టేటప్పుడు ఒక పండగలాగా ఉంటుందండి. అందరం కలిసి కూర్చొని తలా ఒక పని పంచుకుంటూ, జోక్స్ వేసుకుంటూ మంచిగా స్పెండ్ చేస్తామన్నమాట టైంని. సో, ఇంతకుముందు అమ్మ ఆవకాయ పెట్టేది. కానీ ఒక 3, 4 ఇయర్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట. ఇంతకుముందు ఆపేసింది. నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడూ లేనండి ఇక్కడ ఆవకాయ పెట్టేటప్పుడు. చాలా మిస్ అయ్యాను. ఇంకా ఈసారి సమ్మర్ హాలిడేస్‌లో పెట్టమని చెప్పాననమాట నేనొచ్చిన తర్వాత. సో, అందుకని ఇంత లేట్‌గా పెడుతున్నాము. ఇంకా చాలామంది ఇళ్ళల్లో ఆవకాయ పెట్టేటప్పుడు అయితే చాలా స్ట్రిక్ట్‌గా పెడతారనమాట. అంటే తలస్నానం చేసి, పూజ చేసి, మనం ఏ జాడీలోకి ఆవకాయ తీస్తున్నామో ఆ జాడీలను కూడా పూజించుకొని తీసుకుంటుంటారు కదండీ! సో, ఇలా అయితే మనకి ఇలా ముక్కలు తరిగేసుకున్న తర్వాత లోపలున్న జీడిని, పైన పొరని ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. సో, అప్పుడు మనకి చేదు రాకుండా ఉంటుంది. లేకపోతే దెబ్బ తింటున్నప్పుడు అలాగా మనకి వగరు, చేదు అనిపిస్తుందనమాట. సో, సన్నగా కనపడని పొర కూడా ఉంటుంది. సో, దాన్ని నిదానంగా చూసి తీసేసుకోండి. సో, ఇలా జీడ అనేది మీరు చేత్తోనే రిమూవ్ చేసేసుకోవచ్చు. మీకు కష్టం అనిపిస్తే ఒక స్పూన్‌తో కానీ లేదా ఒక చిన్న పుల్లతో కానీ తీసేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నిటికీ జీడిని, పొరని తీసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌లో వేసుకొని తడంతా ఆరిపోయేంత వరకు ఇలా రుద్దుకోండి. చాలామంది ఫ్యాన్ కింద లేకపోతే ఎండలో పెడతారు కదండీ! అలా పెట్టకపోయినా ఏం కాదండి. ఇలా కాటన్ క్లాత్‌తో తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఏదైనా ఒక డబ్బాతో కానీ, గ్లాస్‌తో కానీ, గిన్నెతో కానీ కొలుచుకోండి. కొలత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఆవకాయ పచ్చడికి. సో, నాకైతే ఈ డబ్బాతో 2.5 డబ్బా అయ్యాయండి. సో, డబ్బా అనేది మీరు తీసుకున్నది గిన్నె అయినా, డబ్బా అయినా పైనుంచి కింద వరకు ఒకటే సైజులో ఉండేలా తీసుకోండి. అంటే కింద సన్నగా, పైన పొడవుగా ఉండేలా వేసుకోకండి. ఇంకొకటి ఏంటంటే ముక్కలనేవి ఇలా నిండుగా ఉండాలన్నమాట. తల కొట్టి తీసుకోవద్దు. ఇప్పుడు ఈ కొలుచుకున్న ముక్కలన్నిటినీ ఇలా కాచి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్‌లో వేసుకొని ఇలా నూనె వడార్చుకున్న తర్వాత పక్కన ఒక డీస్‌లో వేసేసుకోండి.
సో చాలామంది పచ్చి నూనెలో కూడా వేస్తుంటారు కదా, కానీ పచ్చి నూనెలో వేసేదానికన్నా కూడా కాచి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్లో వేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, తొందరగా మగ్గిపోకుండా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా నిండుగానే వేసుకోవాలండి డబ్బాకి, తలకొట్టి అస్సలు వేసుకోకూడదనమాట. అప్పుడే మనకి కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా ఆయిల్లో ముంచుకొని పక్కన గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ వేటిల్లో కూడా తడి అనేది అస్సలు ఉండకూడదండి. తడి అనేది ఉండకుండా బాగా చూసుకోవాలి, అదే మెయిన్ పాయింట్. లేకపోతే చాలా తొందరగా బూజొచ్చేస్తుంది పచ్చడి అనేది. ఇలా ఆయిల్లో తడిపి పెట్టుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు దాంట్లోనే నేను తీసుకున్న 2.5 డబ్బా ముక్కలకి పావుసేరు గ్లాస్తో 1 గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను. మీకు గ్లాసుల కొలతలతో అట్లా చెప్పాలంటే మీరు 8 గ్లాసుల ముక్కలు తీసుకున్నారనుకోండి, 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, అర గ్లాస్ వరకు ఆవపిండి, పావు గ్లాస్ వరకు మెంతిపిండి తీసుకోండి, కరెక్ట్ కొలత. ఇప్పుడు ఈ ఉప్పు అనేది చాలామంది రాళ్ళ ఉప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టి వేస్తుంటారు కదా, అలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వాడచ్చు. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే సాల్ట్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు కారం తీసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన కారం వేస్తున్నానండి. బయట కొన్న కారం అయితే కారం తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొక అర గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఆవపిండి, మెంతిపిండి కొలత చెప్తున్నాను చూడండి. సో ఆ గ్లాస్తో నేను దేంతో అయితే ఉప్పు కారం తీసుకున్నానో దాంతో 1/2 గ్లాస్ వరకు ఆవాలు తీసుకున్నాను. ఆవాల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా మనకి ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది అండ్ చేదు రాకుండా ఉంటుందన్నమాట. చాలామందికి మెంతులతో పాటు ఆవాలు కూడా పచ్చిగా పొడి చేసేసి వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. ఇలా డ్రై రోస్ట్ చేసి వేసుకోవడం వల్ల చేదు రాదు. ఇలా ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే సేమ్ గ్లాస్తో పావు గ్లాస్ వరకు మెంతులు తీసుకోవాలి. మెంతుల క్వాంటిటీ అనేది తక్కువే తీసుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. మెంతుల్ని కూడా ఇలా దూరగా వేయించుకోండి డ్రై రోస్ట్గా. ఇలా వేయించి పొడి చేసుకుంటే టేస్టే కాదండి, మనకి పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అంటే వీటిలో ఎక్కడైనా తడి అనేది తేమ అనేది ఉంటే పోతుంది. సో ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు ఆవాల్ని కొంచెం ఆరనివ్వండి, అంటే వేడి కొంచెం తగ్గాలన్నమాట. సో కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. సో ఇక్కడ నేను మిక్సీ జార్ని కూడా తడి ఎక్కడ లేకుండా నీట్గా తుడిచేసుకుంటున్నానండి. ఇలా నీట్గా తుడిచేసుకున్న మిక్సీ జార్లో మెంతులు ఆవాల్ని కలిపేసే నేను పొడి చేసుకుంటున్నాను. అంటే నేను ముందుగా కొలత తీసేసుకున్నాను కాబట్టి ఒకేసారి వేసేసుకుంటున్నానండి. లేదు అనుకుంటే మీరు కొన్ని మెంతులు ఆవాల్ని గ్రైండ్ చేసి పెట్టేసుకొని గ్లాస్తో కొలత తీసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకేసారి కొలత తీసేసుకొని యాడ్ చేసేస్తున్నాను. పౌడర్ అనేది ఇలా ఎక్కడ బరక లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా ఈ ఉప్పు కారం వేసుకున్న ముక్కల్లోనే వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట, ఎక్కడ బరక లేకుండా. ఒకవేళ మీకు అంత వేయించుకునే టైం కానీ లేకపోతే ముందు రోజే మీరు మెంతుల్ని ఆవాల్ని సపరేట్గా మీరు ఎండలో కూడా పెట్టేసుకోవచ్చండి. బాగా ఎండకి ఎండిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు పొడి చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా నేను తీసుకున్న కొలతకి అన్ని కొలతలు కరెక్ట్గా వేసేసుకొని మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పొడిలన్నీ కూడా మనం ముందుగా నూనెలో తడిపి పెట్టుకున్న దెబ్బలకి అన్నిటికీ బాగా పట్టేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి. సో మొత్తము చాలా నీట్గా కలపాలండి. ఎక్కడ కారం కానీ ఉప్పు కానీ అలానే ఉండిపోకూడదు. ప్రతి దెబ్బకి ప్రతి పొడి పట్టాలన్నమాట. ఒకవేళ మీకు ఇలా కలపడం కష్టం అనిపిస్తే మీరు సపరేట్గా ఒక బౌల్లోకి అన్ని పొడులు తీసేసుకొని పొడి పిండిని బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి దబ్బల్లోకి వేసేసుకొని కలిపేసుకోండి. అది ఇంకా ఈజీ మెథడ్ అండి. నేనైతే ఇలానే కలిపేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకా ఆయిల్ కూడా వేయలేదు కదండి, కానీ ఇక్కడ వచ్చే ఆ స్మెల్కి నాకు అప్పుడే నోరు ఊరిపోతుంది. సో ఇలా మసాలాలన్నీ కలుపుతున్నప్పుడే ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి ముక్కకి ఉప్పు కారాలన్నీ కూడా ఇలా పట్టాలి. అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీరు ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకుంటారో, అంటే మీరు ఒక 4 గ్లాసులు ముక్కలు తీసుకున్నారనుకోండి, 1 గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 8 గ్లాసుల ముక్కలు తీసుకున్నారనుకోండి, 2 గ్లాసుల ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఇది కరెక్ట్ కొలత అనమాట. అసలు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్, పిండి అంతా కూడా బాగా కలవాలన్నమాట. నేను ఈ ఆవకాయ పెట్టిన తర్వాత సో ఈ వీడియోని ఎడిటింగ్ చేస్తుంటేనే నాకు మళ్ళీ నోరు ఊరిపోతుందండి. సో అంతే కదా, ఆవకాయ అనేది చాలా ఒక ఎమోషన్ అనమాట. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కట్టదు అంటారు కదా. సో ఇప్పుడు ఈ ఆవకాయలోనే మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా చెప్పాను కదండి, నేను పెట్టిన ఈ పచ్చడికి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వెల్లుల్లి అయితే సరిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెం పొట్టు తీసుకుంటూ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి వెల్లుల్లి కూడా. సో ఈ వెల్లుల్లి కూడా ఊరిన తర్వాత తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా పచ్చడిని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సో ఎక్కడ ఉప్పు కారం అనేది గడ్డలుగా ఉండిపోకూడదండి, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని తడి అనేది లేకుండా ఉండే జాడీలోకి కానీ, లేకపోతే ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ, లేదా ఒక గ్లాస్ జార్లోకి కానీ ఇలా తీసి పెట్టేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటి అంటే, మనం ఫస్ట్ ఆవకాయ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో ముంచుకొని తీసుకున్నాం కదా. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ముక్క అనేది చెదరకుండా, మెత్తగా అయిపోకుండా గట్టిగా ఉంటుంది. అంటే మీరు ఒక 6-7 మంత్స్ తర్వాత తిన్నా కూడా మీకు ముక్క అనేది అప్పటికప్పుడే పెట్టిన ఆవకాయలాగా గట్టిగా ఉంటుందన్నమాట. సో అది నాకు తెలిసిన టిప్ అండి. కంటైనర్లోకి తీసేసుకున్న తర్వాత ఒక 3 రోజుల వరకు ఆ ఆవకాయని అస్సలు కదపకూడదు, అలానే వదిలేయాలండి. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ తిరగ కలుపుకోవాలి. సో ఇప్పుడు అలా కలిపేసిన తర్వాత తీసి పెట్టేసి లాస్ట్ మనం ఆవకాయ కలుపుకున్న గిన్నెలో ఇలా వేడి వేడిగా అన్నం వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బా, అసలు దీని ముందు ఏ బిర్యానీలు కూడా పనికిరావండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా అందరు కలిసి కూర్చొని తలా ఒక ముద్ద తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నాకైతే ఆవకాయ పెట్టేటప్పుడు ద బెస్ట్ పార్ట్ అంటే ఇదేనండి. నాకు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నప్పుడు కూడా ఎడిటింగ్లో నోరు ఊరిపోతుంది. ఇంకా చూస్తున్నారా, 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూశానండి. ఆయిల్ అంతా మంచిగా తేలి యమ్మీగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు సండే పెట్టాను అండ్ ట్యూస్డే ఓపెన్ చేసి తిరగ కలుపుతున్నాను అనమాట. సో ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు. ఆయిల్ సరిపోకపోతే కాచి చల్లార్చుకుంది కలుపుకోండి. సో ఈ ఆవకాయని గ్లాస్ లేదా జాడీలో మీరు స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది తడి తగలకుండా. లేదు అనుకుంటే ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.